వ్యవసాయం చేసుడు అంటే చిన్న గోసన చెప్పురి దుక్కి దున్నాలే ఇత్తులు పెట్టాలి మొక్కలు మోసేటట్లు కమ్ముగా నీళ్లు పెట్టాలి యాళ్లకు మందులేసి పిచ్చి చెట్లు మోలిస్తే ఎప్పటికప్పుడు పీకేయాలి గిట్లా అందరు రైతులు చేసినట్లే గా శ్రీకాకుళం రైతులు కూడా చేస్తుర్రట గాని పంట పండించిన నిమ్మలం లేదట మరి వాళ్ళకు వచ్చిన తిప్పలేంది ఎందుకు గట్లా నారాజు అవుతుర్రో ఒకసారి అరుసుకొనిద్దాం పర్రి ఓరక్కో ఏనుగులు శ్రీకాకుళం జిల్లాను గుత్తబట్టినాయా ఎట్లా ఏడ చూసినా షెట్టిడ్చిన భూతం లెక్కనే తిరుగుతున్నాయి మందకు మందే తిరుక్కుంటా కనబడ్డ పంటనల్లా నాశనకాలం పట్టిస్తున్నాయి ఇక చూడుర్రి కొత్తూరు దిక్కు అరటి తోటలను ఎట్లా ఆగం పట్టించినాయో తొండంతోని ఫట్టుమని కొడితే గేలలకు గేలలే రాలి కింద పడ్డాయి గిట్ల 1-2 చెట్లు కాదు తోటనంతా ఇదే కమానంలో ఆగం పట్టించినాయి ఇక తెల్లారి రైతులు వచ్చి చూసేటోరకు గీది కథ చేతికొచ్చిన పంట గిట్లయిపాయా అని రైతులది ఒక బాధ కాదు పంటకు మొక్కుకుంటా నిన్నే దేవుడని నమ్ముకున్నాం నేను ఆగమైపోతుని అన్నట్లు గుడ్ల నీళ్లు తీసిండు రైతు మరి ఏనుగుల మంద జయంగా ఎంత నష్టమైందో రైతే చెప్తుండు ఇనుర్రి 5 రోజులకి ఇంచుమించు 3 లక్షల నష్టం అంత వస్తాయి 3 లక్షల నష్టం వస్తా చూసుకొని ఎవరొచ్చి చూసుకునే చూడవచ్చు గద అన్నట్లు ఒక్క అరటి తోటలే కాదు మామిడి తోటలది కూడా ఇదే కథ కొట్టుడు కొడితే మామిడికాయలన్నీ శిల్లంకొలం అయినాయి గిట్ల చేతికొస్తున్న పంటలు నేలపాలయ్యేటాళ్లకు రైతుల గోస అంతింత కాదు మరి నష్టపోయిన రైతులని సర్కారు ఎట్లా ఆదుకుంటుందో ఏమో చూడాలి ఇక ముచ్చటట్లుంటే ఇటు విజయనగరం జిల్లాలో కూడా ఏనుగుల గోస చిన్నగా లేదు జియమ్మ వలస మండలం పెద్ద మేరంగి జంక్షన్ లో ఏనుగుల మంద చేసిన అరాచకం అంతింత కాదు ఓ కూరగాయల దుకాణంలో ఏసి పెట్టుడు పెడితే కూరగాయలన్నీ ఇసిరేసినట్లు పడ్డాయి దీంతోని సత్వీర దేవుడా అని ఉరుకుడు పెట్టిరు దుక్త పొల్లు అదైనాక టైం పాస్ అయితలేదు పార్రా అట్లా పోయొద్దామన్నట్లు బజార్ల పొంటి గూర్ఖా డ్యూటీ చేసినాయి ఓ ఇంటికి పోయి నా పేరు ఏనుగంటారు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అనుల్లా అన్నట్లు ఆడాడనే తిప్పులాడినాయి అయితే ఇంత అవుతున్నా కూడా అడవి అధికారులు ఎవ్వళ్ళు కూడా పత్తకలేరట మరి ఏనుగుల మందను ఎప్పుడు ఎలా కొడతారో జనాలకు దయనం ఎట్లా చెప్తారో గాని ఏనుగులు జయంగానైతే పానాలు అరిచేట్ల పెట్టుకొని ఉంటుర్రు జనాలు